ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. నడచుతుండే తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మీ ముందుకు ఈరోజు కళాభిషేకంలో ఒక మంచి కళాకారుణ్ణి మీకు చూపించబోతున్నాం. మీరందరూ కూడా కళాకారుణ్ణే అభినందిస్తూ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీ గురించి మీ పరిచయం తెలియజేస్తే తర్వాత ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. నా పేరు దుప్పాడ హేమసుందరం అండి. మా నాన్నగారి పేరు దుప్పాడ రాముల నాయుడు, మా అమ్మగారి పేరు దుప్పాడ సింహాచలమమ్మ. ఏ ఊరు సార్? మాది ఇక్కడ పార్వతీపురం పక్కనే కోటవాని వలస విలేజ్ మాది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో కొనసాగిస్తాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. సంతోషం సార్. మంచి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించి మన సాంప్రదాయాన్ని తెలియజేశారు. మరి మీరు ఒక సినిమా పాటల ప్రేమికుడిగా, అవునండి, దాని మీద చాలా అభిమానము, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా దాన్నే ఆధారంగా చేసుకొని కళాకారుడిగా ఎదిగినారనేటువంటిది మాకు మీ తొలి పలుకుల వల్ల అర్థమవుతుంది. మరి ఎట్లా ఒక రెండు మాటల్లో మీ కళారంగ ప్రస్థానం? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, బాల్యమిత్రుడు. సినిమా పాటలు పాడుతున్నావు, నువ్వు డ్రామా పద్యాలు పాడితే బాగుంటుంది నీ గొంతుగా అని చెప్పి ఈ రంగంలోకి నన్ను ప్రవేశింపజేశాడు. ఫ్రెండు శివిని రమణారావు, ఆయన ఇంటి పేరు శివిని, వాళ్ళ ఊరు శివినే, ఆ ఇంటి పేరు శివినే. శివిని రమణారావు అని నా బాల్యమిత్రుడు, అతను నన్ను ఈ రంగ ప్రవేశం చేశాడు. అయితే అప్పటి నుండి అలాగా ఈ కార్యక్రమంలో ఇలాగా నేను కొనసాగడం జరిగింది. నేను హరిశ్చంద్ర మొట్టమొదట హరిశ్చంద్ర అని నేర్చుకున్నాను. ఫస్ట్ మొదటి 2 సీన్లు, తర్వాత ఉన్న 2 సీన్లు వారణాసి కాటి సీన్, 2 సీన్లు, మొత్తం 4 సీన్లు ఇప్పుడు నేను మాకు గురువులు ఫస్ట్ మొదటి గురువు పంతుల అనంత పద్మనాభ శాస్త్రి, కలికోట గ్రామం. ఆయన దగ్గర మొదట నాకు ఈ విద్యాభ్యాసం స్టార్ట్ అయింది, రంగస్థలం విద్యాభ్యాసం. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక తూడి సత్యనాయుడు అని
నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు ఆయన గురువు గారుగా మేము తీసుకురావడం జరిగింది. ఆయనతో కొన్నాళ్ళు అయిన తర్వాత చాలామంది గురువుల దగ్గరికి మారడం జరిగింది. పోతల త్రినాథ, పోతల లక్ష్మణరావు అని మంచి ఫేమస్ హార్మోనిస్టులు వాళ్ళు. ఇప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు ఈ రంగస్థలంలో మాత్రమే అనుభవం? ఇంచుమించుకు 30 సంవత్సరాలు అనుభవం. 30 సంవత్సరాలు. మరి కేవలం హరిశ్చంద్ర కొంచెం అర్జునుడు, విజయాల అర్జునుడు, అలాగే రామాంజన యుద్ధంలో యయాతి, అవి కొంచెం అలాగా లైట్గా ప్రాక్టీస్ చేసాం. ఎక్కువగా హరిశ్చంద్ర ప్రాధాన్యత. మరి మా ప్రేక్షకుల కోసం మీకు నచ్చినటువంటి, జనం మెచ్చినటువంటి ఒక పద్యాన్ని. సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమోపాంత భూమియే. చూడు అదిగో చాలా కమ్మని కంఠంతో మీరు మంచి పద్యాన్ని కళ్యాణి రాగంలో వినిపించారు. మీరు ఎన్ని స్టేజ్ల్లో ప్రదర్శించారు? ఒక 100 వరకు ఉంటాయండి నేను వేసిన స్టేజ్లు. అంటే మీ మండలాలు, మీ జిల్లాలోనైనా? విశాఖపట్నం అంతవరకు ఈ లోకల్ ఇలాగా, ఇంకా మిగతా జిల్లాల వరకు రాలేదు. మరొక పద్యాన్ని మా ప్రేక్షకులు. దుర్గమమ్మకు ఈ అరణ్యమును దాటిపోవుట ఎన్నటికూ కదా దైవమా, ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చిపెట్టింది. ఘన జఘన భారమునా, ఘన జగన భారమున లేత కౌలుగమియో
నా సతి నడచుతుండే ఆ, ఆ, చాలా సంతోషం సార్. తోడి రాగంలో ఎంతో తన్మయత్వం చెందేటటువంటి ఈ రాగంతో అక్కడ అడవిలో చంద్రమతి యొక్క పరిస్థితుల్ని ఈ చక్కగా మహాకవి మన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రచించినటువంటి ఈ పద్యాన్ని చాలా చక్కగా మాకు వివరించినారు. మీరు చదివారు, తర్వాత ఆలాపన కూడా చేశారు. చాలా ఆనందదాయకం. మరి మీరు ఎవరెవరి జతలో హరిచంద్రునిగా నటించారంటారు? నేను ఈ ఏరియాలో ఉన్న చంద్రమతులందరితో పేరు కొంచెం కొంతమంది పేరు. కిలార లక్ష్మి, తర్వాత చనిపోయిన పద్మావతి, బొబ్బిలి సావిత్రమ్మ, పద్మావతి, నెక్స్ట్ తులసమ్మ, ఈ ఏరియాలో ఉన్న చంద్రమతులందరితో ఇంచుమించుగా అందరితో నేను నాటకాలు వేశాను. ఒకసారి మాత్రం గూడూరు ఎవరు మన సురభి జమునారాయలతో ఒకసారి మా ఊరు గ్రామదేవర పండుగలో ఆవిడని బుక్ చేసి ఆవిడతో కూడా వేశాను. పెద్ద గోపాలరావు గారితో, గోపాలరావు గారు నక్షత్రగా, నేను హరిశ్చంద్ర, అలాగే చాలా మంది పెద్ద యాక్టర్లతో కొంతమందితో నేను వేశాను కలిసి మీరు నటించారు. వేశానండి. మహాపుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించింది. ఈ వారణాసి
ఎటువంటి సన్మానాలు? సన్మానాలంటే ప్రత్యేకమైన సన్మానాలు అయితే కాదు కానీ ప్రజల తాలూకా ఆమోదము, ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ చాలా నాకు ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇచ్చి నేను ఈ నాటక రంగాన్ని పెద్దగా ఇంట్రెస్ట్గా తీసుకోలేదు. కొద్దిగా దీన్ని ఏమరపాటుగా పక్కన పెడితే మన పలహేమ సుందరరావు, నా పేరే అయింది, నాకు బాల్యమిత్రుడే ఆయన కూడా. ఆయన నన్ను ఎంతగానో దీన్ని ఎంకరేజ్ చేసి, మీరు మీలాంటి మంచి గొంతుకున్న వాళ్ళు మీరు వదిలేయడానికి వీల్లేదండి, మీకు మంచి అవకాశాలు ఉంటాయి, మీరు వదలడానికి వీల్లేదని చెప్పేసి ఆయన నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆయన వల్ల కూడా నేను కొంత ఉత్తేజాన్ని పొందాను. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నా దృష్టిలో. ఒక వెనక ప్రోత్సాహం ఉంటుంది. అంతకుముందు వారణాసి కాడ్సీని ఆడేవాడిని. అది చేమకుర్తి బాణిలో అంతా చేమకుర్తి ఇంచుమించుగా చేమకుర్తి క్యాసెట్ విన్న తర్వాత అది ఎంతో నాకు ఆకర్షణ ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఆ బాణి పాడాలనుకుంటే కోరిక కలిగింది. మరి ఆ బాణిని మాకు కూడా వినాలని ఉంది. ఓకే, ఒకసారి సెకండ్ హాఫ్ నుంచి. అలాగేనండి. భోగేశ్వరి. ఒక్కని పంచ దాసి అట్లాడు ఇల్లాలి పాటకు నైకుందునా సువర్ణమయ డోలా తేలిగి బాసి పట్టకునై దుఃఖించునా ఇక ఈ నీచపు కాటి కాపరిని, ఇక ఈ నీచపు కాటి కాపరిని నాకై సోకింతునా భాగేశ్వర రాగంతో మా ప్రేక్షకుల్ని, నేను కూడా కాడ్సిని పాడుతుంటాను. ఓకే, నాకు కూడా భాగేశ్వర రాగం అంటే చాలా ఇష్టం, పాడుతుంటాను. మరి మీ గొంతు ద్వారా మనం పాడడం మామూలుగా మనకు తెలుసు, కానీ అవతల వ్యక్తులు ఏ విధంగా పాడుతున్నారు, అందులో మేలు మనం దొంగలిద్దాం అనేటువంటి ఆలోచనతో నేను చాలామందిని మరీ అడిగి కొన్ని రాగాలు పాడించుకుంటుంటాను. మరి ఈరోజు మా కళాభిషేకంలో మాకు కావాల్సినటువంటి కొంత సరుకును మీరు అందించారు, చాలా సంతోషం. మరి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రాన్ని. అలాగేనండి. ఈ ప్రశంస పత్రాన్ని కార్యక్రమంలో సంబంగ్ శ్రీను సారు, అదేవిధంగా ఎంతమంది కళాకారులు వచ్చి పాడినా కూడా వారికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి సంబంగ్ శ్రీను సార్ గారు, అదేవిధంగా మంచి భావజాలం ఉన్నటువంటి జాషువా గారి భావజాలం ఉన్నటువంటి మీ పేరు లాంటి హేమసుందర్రావు గారు, అదేవిధంగా ఎంతోమందికి సంగీత సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి పెద్దలు సంబంగి శ్రీనివాసరావు గారు. మరి మీ పేరు సార్? చుక్కా తిరుపతి నాయుడు గారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి తండ్రి చాలా ఫేమస్ అని తెలిసింది. వారి చేతుల మీదుగా మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా ఆనందదాయకం సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. ఓకేనా? సాటిస్ఫై?